దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ కూడా దేవునిలో ఆనందిస్తూ క్రిస్మస్ మాసంలోకి ఇంకో 2 రోజుల్లో మన క్రిస్మస్ మాసంలో ప్రవేశించిపోతున్నాం. మీరందరూ కూడా దేవునిలో ఆనందించాలని, క్రిస్మస్ పండుగ డిసెంబర్ మాసం అంతా సంతోషానందాలతో దేవుడు క్రీస్తు మహిమలో తన ప్రతి అవసరం తీర్చి మిమ్మల్ని సంతోషింప చేయాలని, మీ కోరికలు నెరవేర్చాలని నా ప్రార్థన. నన్ను ప్రోత్సహిస్తున్నందుకు మీకు నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథము, సామెతలు 18వ అధ్యాయము 21వ వచనము చూసుకుందాము. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. మరొకసారి వాక్యం చదువుకుందాం. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. ఈ సామెతలు అనంత జ్ఞాని అయిన దేవుని నుండి జ్ఞానం పొందిన సొలొమోను రాశారు. సొలొమోను రచించారు. అనేకమైన సామెతలు ఆయన రచించారు. ఆయన ఏం చెప్తున్నారంటే, సొలొమోను చాలా మహాజ్ఞాని అని మనకు తెలుసు. మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసుకున్నాము. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆయన దేవుడు ఏమి కావాలో అడిగినప్పుడు జ్ఞాన వివేకాలు కావాలని అడిగినట్టుగా మనము చూస్తాము. అటువంటి జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతలు జీవమరణములు నాలుక వశము. మనం ఏది మాట్లాడతామో అది నాలుక వశం మాట. మంచి మాట్లాడినా దాని ఫలం మనము పొందుతాము, చెడ్డ మాటలు మాట్లాడినా మనము దాని ఫలము పొందుతాము. ఎందుకంటే ఏదైనా ఒక కార్యం ప్రారంభించినప్పుడు కానీ అది మన నోటితోటి దాన్ని ఒప్పుకున్నప్పుడు, అది జరుగుతుందని విశ్వసించినప్పుడు, నాటితో మాట్లాడినప్పుడు, నాలుకతో మాట్లాడినప్పుడు అది నెరవేరుతుంది మాట. అంతేగాని దానికి వ్యతిరేకంగా ఇది జరుగుతుందో లేదో, జరగదు, దేవుడు చెయ్యడు, ఇలాగ మాట్లాడినప్పుడు అది జరగకుండానే ఉంటుంది. కాబట్టి జీవమరణములు, మనం ఏది మాట్లాడినప్పుడు కూడా మన నోటి నుంచే జీవము గల మాటలు మాట్లాడినప్పుడు అవి నెరవేరుతాయి. అది నాలుక వశం అంట. జీవమరణములు నాలుక వశము. దాని యందు ప్రీతిపడేవారు, దాని యందు విశ్వసించేవారు, అంటే ప్రీతిపడేవారు, ఇష్టపడేవారు దాని ఫలము అనుభవిస్తారు. దాని రిజల్ట్ మనం చూస్తామని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తోంది. అదే సామెతలు 18:20 చూసుకుంటే, ఒకరి నోటి ఫలము చేత వాని కడుపు నిండును. నోటి నుంచి ఏమి పలుకుతామో దాని నుంచి మన కడుపు నిండుతుందంట. ఒకరి నోటి ఫలము చేత వారి కడుపు నిండును. ఏది మన నోటితో మాట్లాడతామో దానివల్ల మన కడుపు నిండుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ సామెతలు రాస్తున్న అధ్యాయంలో మనం రాసిన సామెతల్లో తెలియబడుతుంది అన్నమాట. ఇంకా ప్రోవర్బ్ 21:23 చూసుకుంటూ, నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకోను. ఈ నోటిని నాలుకను భద్రం చేసుకుంటే వాడు శ్రమల నుండి వచ్చే కష్టాలు, బాధలు, అనేక శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. సామెతలు, సొలొమోను రాసిన సామెతలు సెలవిస్తున్నాయి. అంతేకాకుండా ప్రొవర్బ్స్ 15:1 చూసుకుంటే, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. చాలామంది మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడలు ఎలాగుంటాయంటే, మామూలుగా మాట్లాడినా కూడా కఠినంగా ఉంటాయి, బాధ పెట్టేగా ఉంటాయి, నొప్పించేగా ఉంటాయి, కన్నీళ్లు తెప్పించేగా ఉంటాయి, హృదయం నొచ్చుకునేలా ఉంటాయి, చాలా బాధగా ఉండేలా ఉంటాయి మాట. అందుకని సామెతల్లో 15:1 ఏమంటుంది, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. అదే మృదువుగా మాట్లాడితే ఇతర వ్యక్తిలో ఉన్న కోపము చల్లారుతుంది మాట. చాలామందికి మాట్లాడడం అనేది తెలీదు. వాళ్ళు చెప్పాను కదా, ఏం మాట్లాడినా కూడా బాధ కలిగించేలా మాట్లాడతారు. కాబట్టి మాట ఎలా ఉండాలి, మృదువుగా ఉండాలి. ఇంకా నొప్పించు మాట కోపమును రేపుతుందంట. కొంతమంది సహించుకున్న తర్వాత వాళ్ళు హృదయంలో బాధపడతారు. నొప్పించే మాట అంటే కోపమును రేపుతుంది. ఒకసారి కాదు ఒకసారి కోపం వచ్చి కోపము పెరిగిపోతుంది మాట ఆ నొప్పించు మాట వల్ల. అదే మృదువుగా మాట్లాడితే కోపం చల్లారిపోతుంది, చక్కగా సఖ్యతగా ఉంటారు. కాబట్టి నొప్పించకుండా మాట్లాడాలి, మృదువుగా మాట్లాడాలని తెలుసుకుంటున్నాం. సాత్వికమైన నాలుక జీవవృక్షము. ప్రొవర్బ్స్ 15:4 సాత్వికమైన మాట
అదే సాత్వికమైన నాలుక జీవవృక్షము. అది చాలా ఫలవంతంగా ఉంటుందన్నమాట. జీవం ఇచ్చే మాటగా ఉంటుంది, ఇతరులను సంతోషపరిచే మాటగా ఉంటుంది, ఒక ఫలభరితమైన మాటగా ఉంటుంది. సాత్వికమైన మాట అంటే మృదువైన మాట, సాత్వికులు అంటే సహనంతో పలికే మాట ఏదైతే ఉందో అది జీవవృక్షము. ఇతరులకి ఎంతో ఫలభరితంగా, మనకి ఫలభరితంగా, మనం ఎవరైతే మాట్లాడుతున్నామో వాళ్ళకి జీవవృక్షంగా ఉంటుంది. అదే సామెతలు 17:20 చూసుకుంటే, కుటిలవర్తనుడు మేలు పొందడు, మూర్ఖముగా మాట్లాడేవాడు కీడులో పడను. కుటిలంగా మాట్లాడి ఎదుటి వాళ్ళ మీద కల్మషం పెట్టుకొని, కుటిలంగా మాట్లాడి వాళ్ళ మేలు కోరకుండా ఉండి మాట్లాడుతున్నప్పుడు, మూర్ఖంగా మన నోటికి ఏదొస్తుందో తెలియకుండా మాట్లాడుతుంటే కీడులో పడిపోతామంట. ఎదుటి వ్యక్తి కంట మనమే కీడులో పడిపోతాం. మూర్ఖముగా మాట్లాడేవాడు కీడులో పడిపోతాడు అన్నమాట. ఇంకా ప్రోవర్బ్స్ 24:17 అంటే ప్రోవర్బ్స్ అంటే సామెతలు అన్నమాట. సామెతలు తెలుగులో సామెతలు, ఇంగ్లీష్లో ప్రోవర్బ్స్. మూర్ఖుడికి జ్ఞానము అందదు. మూర్ఖుడు ఏం మాట్లాడుతున్నాడో జ్ఞానము అందదు మాట. జ్ఞానానికి అందం ఏదో ఒకటి అందదు, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. కాబట్టి ఇవన్నీ మన జీవవర్ణములు. మనం ఏది మాట్లాడతామో అది దాని నుంచి ఫలం పొందుతాం. కీడు మాట్లాడితే కీడు ఫలాన్ని పొందుతాం, మేలు మాట్లాడితే మేలు ఫలాలు పొందుతామని సామెత గ్రంథం తెలియచేస్తుంది. అదే యాకోబు అంటున్నాడు 3:5 చూసుకుంటే, నాలుక అగ్నితో పోలుస్తున్నాడు, నిప్పుతో పోలుస్తున్నాడు. అంటే అగ్ని లాంటి మాటలు, నిప్పు కణాలు లాంటి మాటలు, నిప్పు పెట్టేటటువంటి మాటలు మాట్లాడినప్పుడు అది ఆ రెండిటితోటి నాలుకని పోలుస్తున్నాడు అన్నమాట. కొంతమంది భార్యాభర్తలు కూడాను భర్త మీద వాళ్ళు కోపం ఉన్నా కూడా, అనుమానంగా ఉన్నా కూడా వాళ్ళు అగ్ని లాంటి మాటలు, నిప్పు లాంటి మాటలు, వాటి సంసారాలు కూలిపోతాయి మాట. ఎదుటి వ్యక్తి జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. కాబట్టి మా నాలుక అగ్ని లాంటిదని, నిప్పు లాంటిదని సెలవిస్తున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరం ఉంది. సర్వశరీరములకు మాలిన్యము కలుగు చేయని నాలుక, అగ్ని లాంటి నాలుక, నిప్పు లాంటి నాలుక సర్వశరీరానికి, మన శరీరం అంతటికీ కూడా మాలిన్యమును కలుగు చేస్తుందన్నమాట, మలినాన్ని కలుగజేస్తుంది. ఇది నాలుకంట ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుందని కూడా సామెతల్లో తెలియబడింది. ప్రకృతిని అంతా నాశనం చేసేస్తుంది అన్నమాట, సమాజాన్ని నాశనం చేసేస్తుంది నాలుక అని యాకోబు పత్రికలో తెలియచేస్తున్నాడు. ఇది విషముతో సమానం అంటున్నాడు, మరణకరమైన విషముతో. ఈ నాలుక మరణకరమైన విషముతో సమానం అంటున్నాడు. కాబట్టి మరి మాట్లాడే మాటలు ఎలాగ ఉండాలి అంటే, ఎలా మాట్లాడతారు? జ్ఞానముతో మాట్లాడాలి, వివేచనతో మాట్లాడాలి. ఇది ఎలా వస్తుంది అని చూసుకున్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు మాట్లాడే మాటలు ఎలాగుంటాయి? జీవంతో మాట్లాడే మాటలుగా ఉంటాయి. జ్ఞానము 8వ అధ్యాయము 7-8 చూసుకుంటే వచనాలు, నోరు సత్యమైన మాటలు పలుకుతుంది. మన నోటు ఎప్పుడూ నిజమైన మాటలు, సత్యం అంటే దేవుడు, సత్యమైన మాటలే పలుకుతుంది. నోటి మాటలన్నీ నీతి కలిగి. నీతి అంటే ఏంటి? ఎవరైతే యేసుప్రభుని నమ్ముతారో, యేసుప్రభు నమ్ముటే నీతి. అదే నీతిని దేవుని వాక్యం చెప్తోంది. కాబట్టి నోటి మాటలన్నీ నీతి గలవి. యెహోవా యందు 9:10 చూసుకుంటే సామెతలు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. జ్ఞానం ఎలాగొస్తుందంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గురించిన వివేచనయే, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారం అంట. అదే వివేచన, ఆ తెలివియే వివేచనకు ఆధారము. పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము. సామెతలు 10:20 చూసుకుంటే, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. ఇంకా ఏమన్నాడు? దేవుడిని నమ్ముకొని దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానంతో మాట్లాడే వాళ్ళు, పరిశుద్ధ దేవుని గురించిన తెలివితో వచ్చిన వివేచనకు ఆధారమైన ఆ వివేచన, భయభక్తులు, జ్ఞానము ఇవన్నీ ఉన్నప్పుడు నీతిమంతుడు పలికే మాటలు ప్రశస్తమైన వెండితో సమానమని దేవుని వాక్యము సెలవిస్తోంది. 16:1 సామెతలు చూసుకుంటే, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వల్ల కలుగును. మంచి ప్రత్యుత్తరం, ఒకళ్ళు అడిగిన దానికి కానీ ఏదైనా కానీ చక్కని ప్రత్యుత్తరం ఇచ్చేది దేవుని వల్లనే కలుగుతుందంట. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు
జ్ఞానంతో మాట్లాడేవాళ్ళు, పరిశుద్ధ దేవుని గురించిన తెలివితో, వివేచనకు ఆధారమైన అటువంటి మాటలు వివేచనతో మాట్లాడేవాడు. అలాంటి వాళ్ళ మాటలు వెండితో సమానం అంటున్నాడు. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చట యెహోవా వలన కలుగును. దేవుని వల్లనే చక్కని ప్రత్యుత్తరం ఇస్తుంది. కొన్నిసార్లు మనం తప్పిపోతూ ఉంటాము, కొన్నిసార్లు కోపంతో మాట్లాడతాము, నాలుకతో కొన్ని చెడ్డ మాటలు మాట్లాడతాము, ఇతరులు బాధించే నొప్పి కలిగించే మాటలు మాట్లాడతాము. ఇవన్నీ కూడా సరిచేసేవాడు దేవుడు, మనం కాదు. మనం సరిచేసుకోలేము. మనం దినదినము ఆయన రక్తంతో కడగబడాలి, ఆయన దగ్గర పాపక్షమాపణ పొందాలి. అప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. కాబట్టి నాలుకతో మనం ఎలా మాట్లాడాలో మనం తెలుసుకున్న జీవమండం నాలుక కోసం మన పట్ల కానీ ఇతరుల పట్ల కానీ ఏదైనా మంచి జరగాలంటే జీవమరణంలో నాలుక వశపడినాడు. దాని ఎందుకు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అట్టి ప్రకారం మనము ముందుకు సాగిపోవాలి, మంచి మాటలు మాట్లాడాలి. మన పట్ల కూడా పాజిటివ్ థింకింగ్ ఉండాలి, ఇతరుల పట్ల కూడా పాజిటివ్ థింకింగ్ ఉండాలి. మనకి మేలు జరగాలని, ఇతరులకు మేలు జరగాలని అటువంటి ఆశతో మనం ముందుకు సాగిపోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి, వివేచన కలిగి, ఆయన దగ్గర జ్ఞానము, వివేచన, తెలివి కలిగి మాట్లాడినప్పుడు అవి వెండిలాగా ఉంటాయి, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చే మాటలుగా ఉంటాయి. అవి దేవుని వల్ల కలుగుతుంది. కాబట్టి ఆయన యందు మన భయభక్తులు కలిగి ముందుకు సాగిపోవాలి. దేవుడి వాక్యం దీవించుగాక. అత్యంత మహాపరిషుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామడమైన ప్రభావ మీ అపరంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన ఉదయకాల సమయం మరొకసారి వీడియో ద్వారా నా తండ్రి అందరితో కలిసి మీ వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా. నాలుక గురించి మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలైనా. జీవముడను నాలుక వశపడినావు తండ్రి. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట, నోటి ఫలము చేత మనుషులు తండ్రి ఫలం అనుభవిస్తారని సొలొమోను రాసిన సామెతల్లో నాయన మీరు బయలుపరిచారు ప్రభా. తండ్రి మీకు వందనాలు. అటువంటి జ్ఞానయుక్తమైన తెలివితో కూడిన చక్కని ప్రత్యుత్తరం ఇచ్చే మాటలు మాకు నేర్పించి ఈ ముందు జీవితంలో మేము ఎలాగ మాట్లాడాలి, వల్ల ఎలాగ ఇతరులకు బాధ కలగకుండా ఇతరులను నొప్పించకుండా జ్ఞానంతో మాట్లాడడం వల్ల మాకు నేర్పించి మీరు వహింపదవని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్య పాదాలు పట్టుకుని అతి మిక్కులనంగా వేడుకొచ్చినాం తండ్రి. ఆమె దేవుడి వాక్యము దీవించును గాక.